మహారాష్ట్రలో ఆటో టాక్సీ డ్రైవర్లకు కొత్త కష్టం వచ్చింది. ఆటో టాక్సీ డ్రైవర్లు మరాఠీ భాష మాట్లాడాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వారి జీవితాల్ని అతలాకుతలం చేస్తోంది. దీనికి తోడు మరాఠీ భాష నైపుణ్యంపై ఆర్టీఓల చెకింగ్స్ ముమ్మరం కావడంతో ఆందోళన బాటపట్టారు. మరికొందరు ముంబై వదిలి తమ సొంత రాష్ట్రాలైన యూపీ, బీహార్కు తరలిపోతున్నారు. మహారాష్ట్రలో ఆటో టాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం చేపట్టిన చర్యలు నగర రవాణాపై ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో వేలాది మంది ఆటో డ్రైవర్లు ముంబై, ఠాణేని వీడుతున్నారు. ప్రధానంగా బీహార్, యూపీ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన డ్రైవర్లు స్వస్థలానికి తరలి వెళ్లిపోతున్నట్లు సమాచారం. ముంబై మహానగర ప్రాంతంలో సోమవారం ఉదయం ఆటోల కొరత తీవ్రంగా కనిపించింది. ముఖ్యంగా నివాస ప్రాంతాలను రైల్వే స్టేషన్లతో కలిపే మార్గాల్లో ఆటోలు అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రైల్వే స్టేషన్కి వెళ్లేందుకు నిత్యం ఆటోలను ఆశ్రయించే ఉద్యోగులు, విద్యార్థులు రవాణా కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. మరాఠీ భాషా నైపుణ్యంపై ఆర్టీఓ తనిఖీలు ముమ్మరం కావడంతో కొందరు డ్రైవర్లు కీలక మార్గాల్లో ఆటోలు నడపడానికి వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. మరాఠీపై పరిజ్ఞానం లేకపోతే తొలుత నోటీసులు జారీ చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఇటీవల తెలిపారు. నోటీసు ఇచ్చిన తర్వాత కూడా నిబంధనలు పాటించకపోతే డ్రైవర్ లైసెన్స్, బ్యాడ్జీని 3 నెలల పాటు సస్పెండ్ చేస్తామని చెప్పారు. 3 నెలల తర్వాత కూడా మరాఠీ పరిజ్ఞానం సాధించకపోతే లైసెన్స్, బ్యాడ్జీ రద్దుకు ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నిబంధనపై కొందరు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలంటూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రయాణికులకు స్థానిక భాషలో సేవలందించేందుకు ఈ చర్యలు అవసరమని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆటో, టాక్సీ వాలాలు మరాఠీలో నిపుణులు కావాల్సిన అవసరం లేదంటోంది. మరాఠీ భాషా పరిజ్ఞానం ఉంటే సరిపోతుందన్నారు సీఎం ఫడ్నవీస్. ఏదేమైనా ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి దారితీస్తుందో అన్న భయం ముంబై, ఠాణేలోని ఆటో, టాక్సీ డ్రైవర్ల కుటుంబాల్లో కనిపిస్తోంది. దీంతో చాలామంది స్వస్థలాలకు తరలిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఓ ఆటోను కొందరు ట్రైన్ ఎక్కిస్తున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఇది మరాఠీ జీవోకు సంబంధించిందా, లేక ఎవరైనా ఆటోను తమ స్వస్థలాలకు తీసుకువెళ్లేందుకు ఇలా ప్రయత్నించారా అన్నది తెలియరాలేదు.